హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా స్టాఫ్ నర్స్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. దీనికి ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బ్రాంచ్ వైజెస్కి అయితే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జిఎన్ఎం లేదా అంటే బీఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 5 years ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే రిసెప్షనిస్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఎవరైనా కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి 1 year నుంచి 3 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే అకౌంటెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎనీ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే టాలీ తెలిసి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీ మేనేజర్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి కూడా డిగ్రీ అర్హత అయితే ఉండాలన్నమాట. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ రికార్డింగ్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత అయితే ఉండాలన్నమాట. 1 year మెడికల్ రికార్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇవన్నీ మీకు ఓజన్ హాస్పిటల్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కొత్తపేటలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకో బ్రాంచ్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే మనకు అలవాళ్ళు చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే దీనికి కూడా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 5 years అయితే ఉండాలన్నమాట. ఇది లొకేషన్ చూసుకున్నట్లయితే ఓజోన్ హాస్పిటల్ అలవాళ్ళ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత అయితే ఉండాలి. గుడ్ కంప్యూటర్ లీడర్షిప్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 5 years to 12 years అయితే ఉండాలన్నమాట. ఇది కూడా లొకేషన్ ఓజోన్ హాస్పిటల్ అలవాల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడిట్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎనీ డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా అలవాల ఓజోన్ హాస్పిటల్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ టాలీలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓజోన్ హాస్పిటల్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి గాయ్స్ దీనికి ఈ జాబ్కి అప్లికేషన్స్ అయితే అందరూ పెట్టుకునండి. అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీస్. దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి గాయ్స్. ఓకే గాయ్స్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయ్స్.